వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో. ఈరోజు మనం బెండకాయ ఫ్రై క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బెండకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోనే పోపు వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి ఇందులోనే తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి కొంచెం మగ్గే వరకు వేయించండి. ఈలోపు మనం తాలింపు పౌడర్ అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక 2 కానీ 3 కానీ ఎండుమిర్చి, కొద్దిగా పుట్నాలు, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు, కావాలంటే కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోవచ్చు. వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత మూత తీసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండండి. మూత అయితే పెట్టొద్దు. ఇలా ఫ్రై చేసుకొని ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా ఇందులో వేసేసేయండి. వేసి 1 నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.